ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా. చిన్న విషయం అండి. నీ పాద సేవ నీ చేయనా, నా ప్రాణమర్పించనా, నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము. తేజోమయ నా యేసయ్యా, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోన ప్రవహించని. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందాం అండి. యెషయా 60వ అధ్యాయము 5వ వచనం చూసుకుందామండి. నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకును ఉప్పొంగును. ఏం చూసి ప్రకాశింతు? దేవుని ఎలుగునన్నమాట. చూసి ప్రకాశింతువు నీవు, నీ గుండె కొట్టుకొనుసు ఉప్పొంగును, ఆనందంతో గుండె కొట్టుకొనుసు ఉప్పొంగును అని ఇక్కడ చెప్తున్నారన్నమాట, మాట్లాడుతున్నాడు దేవుడు. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును అంటున్నాడు దేవుడు ఇక్కడ. జనముల ఐశ్వర్యము నీ వద్దకి వచ్చును. ఈ సంవత్సరం వాగ్దానం అండి. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చునని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఇటు వాగ్దానాలను బట్టి మరి మనం ప్రార్థన చేద్దామా? ఒక ఐశ్వర్యమే పొందుకుందామా? దేవుని రాజ్యం వద్దా మనకి? దేవుని రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండొద్దా? దేవుని రాకట్లో ఎత్తబడే గుంపులో ఉండేలాగా మనం ఏం చేద్దాం? సిద్ధపడదాని. మనకు ఐశ్వర్యములు అవసరమే, మనకు అన్నీ అవసరమే, అవసరం లేని ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినని చెప్తున్నారు. ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సిద్ధపాటు కలిగి ఉందాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా, ఇట్టి వాగ్దానాలు మా పట్ల నెరవేర్చి నాయన నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.